ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్ఐఏ పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష పడడం హర్షణీయమని ఆయన తెలిపారు. గోకుల్చాడ్ భండార్ గాని అక్కడ సీరియల్ బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బంబ్ బ్లాస్ట్ లో దాదాపు 150 మంది ఇంజూర్డ్ అయినారు. అదేవిధంగా 18 మెంబర్స్ చనిపోయినారు. ఆ బ్లాస్ట్ లో ఎన్ఐఏ పోలీసులు చాలా వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్టుని పట్టుకున్నారు. ఆ టెర్రరిస్టులు ఎవరంటే ఒక మతానికి చెందిన వాళ్ళు. అందరికీ అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 ఇయర్స్ తర్వాత నిన్న హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరిశిక్ష పడింది. నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టులు దొరకకపోతే ఇంకా ఇంతమందిని వాళ్ళు చంపేది అర్థం కాదు. అందుకోసం మన పోలీస్ ఎన్ఐఏలకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది. అదేవిధంగా చాలామంది టెర్రరిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోళ్ళు. దిల్సుఖ్ నగర్లో బ్లాస్ట్ జరిగింది. వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్, గుడి కాడ బ్లాస్ట్ చేసినారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? అక్కడ పేద ప్రజలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్కోలు ఉండే, ఇసాయోలు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. సేమ్ లుంబిని పార్క్లో షో చూడడానికి వచ్చినారు. పాపం చాలా పేదలు వాళ్ళు కూడా చనిపోయినారు. గోకుల్చాడ్ భండార్లో ఏదో ఒక మంచి